కర్నూలులో ప్రైవేటు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కొరడా జులిపించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని హనుమాన్పేటలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇక సిట్టింగ్ కెపాసిటీ, పర్మిట్ లైసెన్స్, భద్రత లోపాలపై తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించుని 2 బస్సులను అధికారులు సీజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. కర్నూలు ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా తెలుగు రాష్ట్రాల్లోని ట్రావెల్స్ బస్సుల మీద ఆర్టీఓ అధికారులు పూర్తి స్థాయిలోని ఫోకస్ పెట్టారు. ఇందుకు సంబంధించిన తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న విజయవాడలోని హనుమాన్పేటలోని ఆ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీఓ అధికారులు తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కర్నూలు ఘటన తర్వాత పూర్తి స్థాయిలో సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ఆర్టీఓకి సంబంధించిన అధికారులు రంగంలో దిగారు. పూర్తి స్థాయిలోని తనిఖీల్లో భాగంగా ఫేర్ సేఫ్టీ ప్రికాషన్స్, దాంతోపాటు భద్రతా పరంగా చర్యలు, అనుమతులు ఏ విధంగా ఉండే దానిపై కూడా ఫోకస్ పెట్టి ఇందుకు సంబంధించిన తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. విజయవాడ అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడికైనా సరే ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్తున్న నేపథ్యంలో భారీ మొత్తంలోని వందలాది ట్రావెల్స్ బస్సులు ఇక్కడి నుంచి కూడా ప్రయాణికులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి, దాంతోపాటు తనిఖీలకు సందర్భంగా ఎలాగా ఫోకస్ పెడుతున్నారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ఒక ట్రావెల్స్ బస్సులో ఉన్నాను. ఈ ట్రావెల్స్ బస్సులోనే బ్రేక్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీ గారు ఇందుకు సంబంధించిన తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీలో ఎటువంటి లోపాలు గుర్తించారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ప్రస్తుతం విజయవాడ అనేది చాలా పీక్ ఏరియా. ఈ పీక్ ఏరియాలోని ఎలాంటి తనిఖీలు చేపట్టారు, ఇప్పటి వరకు ఎలాంటి మీరు గుర్తించడం జరిగింది? మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ హనుమాన్పేటలో ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో, అంటే ప్యాసింజర్స్ ఎక్కించక ముందే ఈ వెహికల్స్ తనిఖీ చేయడం అవసరం అని చెప్పేసి సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మేము ఇక్కడ టీమ్స్గా వచ్చి వీటన్నిటి మీద సడన్గా తనిఖీలు చేపట్టడం మొదలుపెట్టాము. సో ప్రజెంట్ ఈ వెహికల్స్లో చెక్ చేస్తే ఇది నాగాలాండ్ సంబంధించిన వెహికల్, ఫిట్నెస్ అవన్నీ కూడా ఆ స్టేట్లోనే జరుగుతాయి. ఈ వెహికల్లో నోటీస్ చేసింది ఏంటంటే, మేము వెహికల్ డాక్యుమెంట్స్ పరంగా అయితే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, స్లీపర్ అరేంజ్మెంట్. కానీ ఈ వెహికల్లో మేము ఐడెంటిఫై చేసిందంటే, ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి ఇక్కడ ఒక సీట్ అనేది ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సీట్ వల్ల ఈ అబ్స్ట్రాక్షన్ వల్ల ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు లోపల ఉన్న ప్యాసింజర్స్ సేఫ్గా బయటకు వెళ్ళడానికి ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని గుర్తించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మేము దీని పర్మిట్ మీద, అలాగే ఇది అనాథరైజ్డ్ ఆల్టరేషన్గా ఉందని చెప్పేసి కేసు బుక్ చేయడం జరుగుతుందండి. ఈ వెహికల్ని సీజ్ చేసి గన్నవరం ఫిట్నెస్ ఎఫ్సీ ట్రాక్కి మేము తరలిస్తాము ఈ వెహికల్ని. ఫర్దర్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళు వీటి మీద ఇన్వెస్టిగేషన్ అండ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము దీన్ని రికమెండ్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఎమర్జెన్సీకి సంబంధించిన ఎగ్జిట్లు ఉన్నా సరే కొన్ని ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంటాయి, అంటే బ్రేక్ లాక్ అయిపోయిన పరిస్థితి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ రోజులు దాన్ని ఓపెన్ చేయకపోవడంతో ఎమర్జెన్సీ టైంలో కూడా అవి పూర్తిగా రాని పరిస్థితి ఉంది. అలాంటి వాటిని చెకింగ్ ఏమైనా జరుగుతుంది? అంటే జనరల్గా మర్చెంటైల్ గూడ్స్ కానీ అదర్ అఫెన్సెస్ గురించి చెకింగ్ జరుగుతూ ఉంటాయండి. దీన్ని ఫర్దర్గా అంటే ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడాను మనం ఒకలాంటి డైరెక్షన్స్ ఇచ్చి, ఎప్పుడైతే మనం ప్లేన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, ఓకే, దాంతో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఎలా తప్పించుకోవాలి ఏంటనేది ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించడం జరుగుతుందండి. అలా చేస్తే ఇంకొంచెం పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావడం జరుగుతుందండి. సార్, ఈ క్వశ్చన్ మాత్రం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, కానీ నేను అడగాల్సిన పరిస్థితి ఉంది. ఇది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మీరు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అంటే రెగ్యులర్గా జరుగుతుంది తనిఖీలు అనేది. ఇది ఏదో టెంపరీ కాకుండా పర్మనెంట్ యాక్షన్కి సంబంధించిన సొల్యూషన్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే వీటి మీద కంటిన్యూస్గా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడు మన ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో కానీ ఇప్పుడు విజయవాడ అయితే ఎవ్రీ సాటర్డే టైంలో జనరల్గా అయితే వెహికల్ డాక్యుమెంట్ సంబంధించింది, ట్యాక్స్లు, వాటి గురించి జరుగుతుందండి. అప్పుడు మేము ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నాయా లేదా, వీటిల్లో ఏదైనా ప్యాసింజర్ సంబంధించి లగేజ్ కాకుండా పర్చెంటైల్ గూడ్స్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేసి వాటి మీద కేసులు రాయడం జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఈ సంఘటన జరగడం వల్ల వేరే స్టేట్ నుంచి వస్తున్న వెహికల్స్ ఏదైతే మన స్టేట్లో ట్రావెల్ చేస్తున్నాం వాటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుందండి. ఇప్పుడు అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద అండ్ సీటింగ్ కెపాసిటీ మీద ఈ డ్రైవ్ చేయమన్నారు. ప్రజెంట్ అయితే ఈ డ్రైవ్ చేస్తున్నాం. సీటింగ్ కెపాసిటీ ఏంటి సార్? కొన్ని స్లీపర్గా తీసుకొని సెమీ స్లీపర్గా ఉన్న బస్సెస్ని స్లీపర్గా చేంజ్ చేస్తున్నారు అనేది కూడా ఒక ఉంది, దానికి
అంటే ఈ వెహికల్లో అయితే సిట్టింగ్ ప్లస్ స్లీపర్ అని చెప్పేసి సి బుక్లో ఉందండి. ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అథారిటీ ఉందో దాని ప్రకారం ఉందండి. కానీ ఐడెంటిఫై చేసిన మాత్రానికి ఎమర్జెన్సీ ఎగ్జిస్టింగ్ హడల్ ఉండటం వలన ఈ వెహికల్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకేం ప్రికాషన్స్ ఉంది సార్? మామూలుగా రెగ్యులర్గా ఒక ప్యాసింజర్ పర్సన్, మీరు రెగ్యులర్గా డ్రైవ్ చేస్తారు, తనిఖీలు చేస్తారు, ఒక ప్యాసింజర్ పరంగా ప్యాసింజరు ఒక బస్సు ఎక్కేటప్పుడు కానీ దాన్ని బుక్ చేసుకునేటప్పుడు కానీ మీరు ఇచ్చే సూచనలు ఏంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చేలో? అంటే నార్మల్గా పాసింజర్ స్లీపర్ బస్సులో వచ్చినప్పుడు మనం ఏం చూస్తుంటాం అంటే అండి, మనకు వాటర్ బాటిల్ ఇచ్చారా లేదా, లేదా దుప్పటి ఇచ్చారా లేదా అని చెప్పేసి ఓనర్స్ని అడగడం జరుగుతుంటుందండి. కానీ ఏంటంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, దీంట్లో ఏదైనా ఎమర్జెన్సీ పరంగా ఇబ్బంది అయినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది ఒకటి చూసుకోవాలండి. రెండోది, ఈ గ్లాసెస్ను బ్రేక్ చేయడానికి ఎమర్జెన్సీలో కొన్ని ఎగ్జిట్లో మనకి ఎక్కడెక్కడ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏసీ స్లీపర్లు ఉన్నాయి అనుకోండి, వాటికి ఏంటంటే గ్యాంగ్ వెహికల్ తిన్నగా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుందండి. ఓకే, తర్వాత కొన్ని వేరే వెహికల్స్లో వచ్చేసి ఈ సైడ్లో రైట్ సైడ్లో మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. వాళ్ళు వెహికల్లో రాగానే ఏంటంటే ఒకటి యాజమాన్యం పరంగా వాళ్ళు చూపించాలి. తర్వాత వీళ్ళు కూడా నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు మనం తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కొన్ని హ్యామర్స్, తర్వాత ఈ గ్లాసెస్ బ్రేక్ చేయడానికి అంటే డిపెండ్స్ ఆన్ వెహికల్ కేటగిరీని బట్టి, టైర్ని బట్టి ఉంటాయండి అవి. ఆ హ్యామర్స్ ఓకే, కొన్నిటికి రూఫ్లో కూడా మనం తప్పించుకోవడానికి వస్తున్న అడ్వాన్స్ వెహికల్స్ రూఫ్లో తప్పించుకోవడానికి కూడా కొన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేశారండి. అవన్నీ ఎక్కడ ఉన్నాయని వాళ్ళకి తెలుసుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు తప్పించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ హ్యామర్స్ ఎక్కడ కనిపించలేదు సార్? మీరు చూసారు? హ్యామర్స్ చేస్తామండి, ఇంకా ఇన్స్పెక్షన్ జరుగుతుందండి. మేము వీటికి ఈ గ్లాసెస్ బట్టి అంటే వీటిని ఓపెన్ చేసుకొని వచ్చేయచ్చండి. ఏదైతే మనకి కంప్లీట్ ఏసీ ఇది ఉంటుందో చూసారా, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకొని రాగలరు. ఓకే, సో అందువల్ల ఏంటంటే వీటిలో కొన్ని హ్యామర్ ఉండవు. కంప్లీట్ మనకి మిర్రర్ ఏదైతే వస్తాయో వాటిలో మాత్రం హ్యామర్స్ ప్రొవైడ్ చేస్తారండి. ప్రతి పోస్ట్ దగ్గర కూడా హ్యామర్ ఉంటుందండి. సో ఈ తనిఖీలు అన్ని చెక్ చేస్తున్నామండి. ఓకే ఓకే, ఖచ్చితంగా ఒక మంచి ఏదైతే ట్రావెల్స్ వెహికల్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు మాత్రం కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను చూపిస్తున్న బస్సు ఏదైతే ఉందో ఈ బస్సుకి సంబంధించి కూడా ప్రధానంగా ఎగ్జిట్ పాయింట్ మనం చూపిస్తాను. ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఇక్కడ సీటింగ్ పెట్టారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర సీటింగ్ పెడతాం ద్వారా రేపు ఏదైనా ప్రమాదం లాంటి జరిగితే మాత్రం ప్రయాణికులు, ప్యాసింజర్స్ మెయిన్గా ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు వస్తాయి. ఇందులో భాగంగానే దీని మీద చర్యలు తీసుకుంటున్నామనే దానిపై కూడా ఆర్టీఓ అధికారులు వివరించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కొరడా జరిపిస్తాము, దీనికి సంబంధించి కూడా పూర్తి యాక్షన్ తీసేందుకు దీన్ని బస్సును కూడా సీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే తరహాలోనే విజయవాడ మొత్తం కూడా ఆర్టీఓ అధికారులు ట్రావెల్స్ బస్సులకు సంబంధించి కూడా తనిఖీలు కొనసాగిస్తారు. ఖచ్చితంగా సీటింగ్ కెపాసిటీకి సంబంధించి, దాంతోపాటు సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి కూడా అధికారుల ఆదేశాల మీదకు తాము పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా ఆర్టీఓ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వర్మతో గాలిబ్ షాన్, సిటీ 24/7 విజయవాడ.